షోకి స్వాగతం. నమస్తే మూర్తినాయుడు గారు. మొత్తానికి నిన్న 438 లక్షల కోట్ల రూపాయలకి మదుపరుల సంపద చేరింది. సెన్సెక్స్ వచ్చేప్పటికి 79,000 పైకి వెళ్ళటం, 24,000 స్థాయికి నిఫ్టీ చేరుకోవటం, సరికొత్త ఉన్నత శిఖరాలకి సూచీలు చేరుకోవటం అనేది పాజిటివ్ ఇండికేషన్ లాగా కనిపిస్తోంది. సో ఎలా ఉండబోతోంది? ఎలాగో ఇప్పుడు మార్కెట్ యాక్చువల్గా గత 4-5 సెషన్స్ గా మార్కెట్ ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడం అనేది మనం గమనిస్తున్నాము. యాక్చువల్గా ఏదైతే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మార్కెట్లో 23,000 వచ్చినప్పుడు కూడా మార్కెట్ ఏదైనా కరెక్షన్ జరిగే అవకాశం ఉందంటే కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అయ్యే ఒక రిట్రేస్మెంట్ బాలో భాగమే తప్ప మార్కెట్ అయితే కరెక్షన్ జరగడానికి అంత పెద్ద స్కోప్ ఏం లేదు. లేకపోతే యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియన్ మార్కెట్ ఇంకా పొటెన్షియల్ గా ఉంది కాబట్టి మన మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది తప్ప భారీ కరెక్షన్ అయితే ఎక్కడ లేదన్న విషయాన్ని మనం ఫస్ట్ నుంచి మనం నోటిఫై చేసి చెప్తున్నాం. ఇప్పుడు కూడా మనకి ఏంటంటే మార్కెట్లో ఏదైతే పొటెన్షియల్ గా ఉన్న స్టాక్స్ ఏదైతే ఉందో, పొటెన్షియల్ గా ఉన్న రంగాలు ఏదైతే ఉన్నాయో, మనం నోటిఫై చేసినటువంటి ఆటోమొబైల్ కానీ లేకపోతే ఫార్మా కానీ మనం చెప్పుకున్నటువంటి 4 రంగాలతో పాటుగా ఈ 2 రంగాలు కూడా ఏదైతే మనం గతంలో డిఫెన్స్, స్పేస్, ఇన్ఫ్రా అండ్ రైల్వేస్, దీనికి సంబంధించినటువంటి ఏదైతే రైల్వేస్ చెప్పామో వీటితో పాటుగా మళ్ళీ మన ఫార్మా అండ్ అంటే ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత కూడా మన ఫార్మా కానీ ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ రెండు కూడా మార్కెట్లో బాగా ముందుకెళ్లే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగానే మార్కెట్ కూడా డ్రైవ్ అవడం కూడా మనం గమనిస్తున్నాము. అదేవిధంగా ఏదైతే మనకి మనం ఎంచుకున్న రంగాలు అందులో నిష్ణాతమైనటువంటి అందులో ఎక్స్పర్ట్ అయినటువంటి స్టాక్స్ లో మనం కానీ ఉంటే దాంట్లో మనకి ఈజీగా మనం డ్రైవ్ అవడానికి మంచి అవకాశం ఉంటుందని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటున్నాం. సో ఇంకా ఈరోజు గనక చూస్తే సెక్టర్ వైజ్ గనక మాట్లాడుకుంటే ముందర మెటల్ అండ్ ఇన్ఫ్రా ఎలా ఉండబోతుంది సార్? ఇవాళ మార్కెట్ ఏదైతే పాజిటివ్ గా ఉన్నది కాబట్టి అండి, ఇది మీరు చెప్పినటువంటి మెటల్ సెక్టార్ కూడా ఎగ్జాక్ట్ గా ఎక్సలెంట్ గా మార్కెట్ లో పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అందులోనూ ఏదైతే మెటల్ సెక్టార్ సంబంధించిన హిందుస్థాన్ కాపరు అండ్ అదేవిధంగా హిండాల్కో, టాటా స్టీల్ ఈ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడం అన్నది మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఈ రోజు మాత్రం మెటల్స్ లో మాత్రం ఈ రోజు మాత్రం సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రం ఒక 4% అప్పర్ లో ట్రేడ్ అవుతున్నది సెయిల్ మాత్రం. రిమైనింగ్ ఎన్ఎండిసి కానీ, కాపర్ కానీ, నేషనల్ అల్యూమినియం కానీ, హిండాల్కో కానీ ఇవన్నీ కూడా 1% మామూలుగా పాజిటివ్ ఉన్నది కాబట్టి మార్కెట్ 1% దాంట్లో ట్రేడ్ అవడం అయితే గమనిస్తున్నాము. మెటల్ సెక్టర్ అయితే ఈ రోజు అయితే కంప్లీట్ గా పాజిటివ్ గానే ఉంది. పాజిటివ్గా. అలాగే ఫార్మా సెక్టర్ సార్? యా ఏదైతే ఫార్మా సెక్టర్ మీరు చెప్తున్నారో ఈ ఫార్మా కూడా మార్కెట్ ఏదైతే మనకి ఏదైతే ఎనర్జీ, ఫార్మా అండ్ మెటల్స్ ఈ క్రమంలో ఈరోజు ఫార్మా కూడా మంచి లీడ్ తీసుకుంది. మనం ఏదైతే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం జేబీ కెమికల్స్ కానీ, ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, ఆల్కెమ్ కానీ, టొరంటో ఫార్మా కానీ, అబాట్ ఇండియా కానీ ఇవన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇంకా మంచి ప్రైస్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఏదైతే దివీస్ లాంటి ఆల్మోస్ట్ ఫార్మా అంతా కూడా ఈ రోజున దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, నాట్కో ఫార్మా కానీ, బయోకాన్ కానీ, లుపిన్ కానీ, సిప్లా కానీ ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కూడా మార్కెట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ఫార్మా అంతా కూడా ముందుకు నడుస్తుంది. అలాగే వచ్చేప్పటికి నెక్స్ట్ ఎనర్జీ అండి, ఆయిల్ అండ్ ఎనర్జీ. ఎనర్జీ, ఫార్మా అండ్ మెటల్స్. ఫస్ట్ ఎనర్జీ అయితే మాత్రం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. దీంట్లో ఏదైతే ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందు వెళ్తాయి కాబట్టి పాజిటివ్ గా. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ నుంచి కూడా ఎనర్జీ సెక్టర్ కానీ, ఈ మెటల్ సెక్టర్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ అన్ని కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. ఈ రోజు ఎన్టీపీసీ కానీ, ఓఎన్జీసీ కానీ, ఐఓసీ కానీ, కోల్ ఇండియా కానీ, అదేవిధంగా లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా రిలయన్స్, అదేవిధంగా పవర్ గ్రిడ్, టాటా పవర్స్ ఇవన్నీ కూడా మార్కెట్ లో మాత్రం కొంచెం పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఏదైతే ఎనర్జీ సంబంధించిన, మెటల్ సంబంధించిన, ఫార్మా సంబంధించిన ఈ 3 ఈ రోజున లీడ్ లో ఉన్నాయి కాబట్టి ఫార్మా కూడా ఈ రోజున మంచి ప్రోగ్రెసివ్ గానే ముందుకెళ్తుంది. ఎనర్జీ కూడా ఎన్టీపీసీ లాంటి, ఓఎన్జీసీ లాంటి సుమారుగా 1.5 నుంచి 2% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఆటోమొబైల్ అండ్ ఏఐ అండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆటోమొబైల్ మాత్రం ఏదైతే కొంచెం అంటే మరీ పాజిటివ్ గా కాకుండా నార్మల్ గానే ఒక కన్సాలిడేషన్ మోడ్ లోనే ఉంది. టాటా మోటార్స్, అదేవిధంగా అపోలో టైర్స్, ఐషర్ మోటార్స్ ప్రోగ్రెసివ్ గా ఉన్నాయి. కానీ ఇందులో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, టీవీఎస్ మోటార్స్ కానీ, మారుతి కానీ ఇవన్నీ గత వారంగా బాగా పెరగడం వల్ల కొంచెం స్తబ్దంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. అలాగే ఎఫ్ఎంసీజీ సార్? ఎఫ్ఎంసీజీ కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు కానీ ఎఫ్ఎంసీజీలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా మోర్ దెన్ 1% ట్రేడ్ అవుతాయి. గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మనం ఒక 3-4 డేస్ నుంచి గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ మనం రికమెండ్ చేస్తాము. ఈ రోజు కూడా 1.5% మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉంది. అదేవిధంగా నెస్లీ కానీ, డాబర్ కానీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, మ్యారికో, యూపీఎల్, టాటా కన్జ్యూమర్స్, బ్రిటానియా ఇలాంటి మొత్తం ఎఫ్ఎంసీజీ అండ్ ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన అన్ని కూడా మార్కెట్లో కొంచెం పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి సార్. సో ఇది ఎఫ్ఎంసీజీ కూడా మాట ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న సెక్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ లీడ్లో ఉన్నాయి. ఐటీ సెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఐటీ సంబంధించి ఏదైతే మార్కెట్లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకున్నా, అది గత కొద్ది రోజులుగా మార్కెట్లో కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవుతుంది. దాంట్లో విప్రో కానీ, లేకపోతే మనకి దీనికి సంబంధించినటువంటి టెక్ మహేంద్ర కానీ, టీసీఎస్ కానీ, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎంఫోసిస్ కానీ, ఇవన్నీ కూడా మార్కెట్లో కొంచెం పాజిటివ్గానే నడుస్తున్నాయి. ఐటీ కూడా ఒక స్తబ్దంగా మార్కెట్లో ఒక ముందుకెళ్ళడానికి టేక్ ఆఫ్ తీసుకోవడానికి సరిపడగా మార్కెట్లో ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు మనం ఏదైతే కొంచెం పాజిటివ్గా ఉన్నటువంటి మార్కెట్లో ఏ స్టాక్స్ మనకు బాగా లీడ్లోకి వెళ్తున్నాయి అన్న దాని గురించి మనం చూసుకున్నట్టయితే, ఏదైతే మనకి మార్కెట్లో దీనికి సంబంధించిన ఎనర్జీ సెక్టార్కి సంబంధించినటువంటి స్టాక్స్ మనకు మార్కెట్లో లీడ్ తీసుకుంటున్నాయి. దాంతో తగ్గట్టుగాను ఏదైతే మనకి ఈ ఫార్మా సంబంధించినటువంటి టొరంటో ఫార్మా కానీ, డాక్టర్ రెడ్డిస్ కానీ, ఫార్మాలో రెండు కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్లో టాటా మోటార్స్ ఒక దాన్ని మనం రికమెండ్ చేసాము ఈ రోజున. ఏదైతే నిన్నటి రోజున 950 దగ్గర మనం టాటా మోటార్స్ మనం రికమెండ్ చేసాము. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కానీ వెయిట్ చేయగలిగితే దాంట్లో ఒక 10 to 20% ప్రాఫిట్ తీసుకోవడానికి మంచి స్కోప్ ఉంటుందని కూడా మనం ఈ సందర్భంగా మనం చెప్పడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ రోజు మనకి స్టాక్స్లోనూ మనకి ఏదైతే మనం ఏదైతే స్టాక్ ఆఫ్ ద స్టాక్గా మనం చెప్పుకునే దాంట్లో ఎంజిఎల్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్, ఎంజిఎల్ని మనం ఈ రోజు తీసుకోవచ్చు. 1500 బ్రేక్అవుట్ దగ్గర నుంచి కూడా మనకు మార్కెట్లో మంచి మూవ్మెంట్ వచ్చే స్టాక్గా మనం ఎంజిఎల్ని మనం గుర్తించవచ్చు. అదేవిధంగా ఏదైతే ఇంట్రాడే ట్రేడ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఏదైతే మనకి ఫ్రంట్ లైన్లో ఉన్నటువంటి నిఫ్టీ 50 స్టాక్స్లో కూడా మనకి ఏదైతే డాక్టర్ రెడ్డిస్ అన్నదేమో ఫార్మా నుంచి, ఎన్టీపీసీ అన్నదేమో మనకి ఎనర్జీ సెక్టర్ నుంచి, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ నుంచి కూడా ఓఎన్జీసీ, ఏదైతే ఫార్మా నుంచి ఒక 2 స్టాక్లు తీసుకోవాలనుకుంటే డాక్టర్ రెడ్డిస్, దివీస్ ల్యాబొరేటరీస్, ఎనర్జీ నుంచి ఒక 2 స్టాక్లు తీసుకోవాలనుకుంటే ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, అదేవిధంగా ఆటోమొబైల్ నుంచి టాటా మోటార్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఒకటి మనం ఆ సెక్టర్ మాట్లాడుకోలేదు సార్. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ యాక్చువల్గా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైతే పియూసీ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఏదైనప్పుడు కూడా మార్కెట్లో అయితే టేక్ఆఫ్ తీసుకునే ముందుకెళ్తున్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ చూసుకున్నట్టయితే పిఎన్బి ఈ రోజున లీడ్ చేస్తుంది. యాక్చువల్గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ నుంచి కూడా లీడ్ చేస్తుంది పిఎన్బి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ రోజున మార్కెట్ని లీడ్ చేస్తుంది ఒక విధంగా చెప్పుకోవాలనుకుంటే బ్యాంకింగ్ సెక్టార్లో. అదేవిధంగా యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా మార్కెట్లో ఏదైతే యూకో బ్యాంక్ అని ఇవన్నీ కూడా మార్కెట్లో పాజిటివ్గానే ట్రేడ్ అవుతున్నాయి. బట్ పిఎన్బి మాత్రం మోర్ దెన్ 4% అప్ ట్రెండ్ తోటి బ్యాంకింగ్ సెక్టార్లో గేమ్ చేంజర్గా లీడ్లో తీసుకున్నటువంటి మనకి ఈరోజు మనం గమనిస్తున్నాం. రైట్. అలాగే ఈరోజు రికమెండేషన్ స్టాక్ ఆఫ్ ది స్టాక్ ఆల్రెడీ చెప్పారు, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అని. రికమెండేషన్స్లోకి వచ్చేప్పటికి జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆర్ఈసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్ అండ్ మ్యాక్స్ హెల్త్. ఆర్ఈసీ ఏదైతే మనకి మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళి గత 3-4 డేస్గా మనకి మార్కెట్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ తోటి ఏదైతే మార్కెట్లో స్తబ్దంగా ఉన్న దగ్గర నుంచి టేక్ఆఫ్ తీసుకుంటుంది. ఇది 500 పైన ఏ రేట్ అయినా బై చేసి మనం ఒక కపుల్ ఆఫ్ వీక్స్ కానీ మనం వెయిట్ చేయగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే మార్కెట్లో మొన్న ఎలక్షన్ దగ్గర రిజల్ట్ రోజున ఏదైతే కరెక్షన్ ఏదైతే వచ్చిందో ఇది 600 రూపాయల దగ్గర నుంచి సుమారుగా 450 రూపాయల వరకు కరెక్షన్ జరిగింది. ఇక్కడ 500 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ఆఫ్ తీసుకుంటుంది. ఒక కపుల్ ఆఫ్ వీక్స్, ఒక 2 వీక్స్ కానీ, ఒక 1 మంత్ కానీ వెయిట్ చేయగలిగితే దీంట్లో మనకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇందాక మీరు ఇన్ఫ్రా దగ్గరకు వచ్చేప్పటికి మెటల్ సెక్టర్ అంతా కూడా మనం ఎక్సలెంట్ గా ఉందని చెప్పుకున్నాము. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా మార్కెట్ లో ఏదైతే ఎలక్షన్ అప్పుడు రిజల్ట్ అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క దాన్ని కూడా మూమెంట్ ని కూడా తట్టుకుని మార్కెట్ లో మళ్ళీ నిలబడి మార్కెట్ టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. 900 దగ్గర నుంచి ఏ రేట్ లో మనం బై చేసినప్పుడు కూడా అబౌవ్ 900 మార్కెట్ అయితే మాత్రం జేఎస్డబ్ల్యూ స్టీల్ మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. అలాగే టాటా మోటార్స్ మనం ఆల్రెడీ చెప్పాం. 900 రోజున కూడా 950 దగ్గర మనం హైలీ రికమెండ్ చేయడం జరిగింది. అది మార్కెట్లో ఒక 1100 నుంచి 1200 వరకు వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కపుల్ ఆఫ్ మంత్స్ కానీ మీరు వెయిట్ చేయగలిగినట్టయితే ఇట్ విల్ గివ్ ఎ గుడ్ ప్రాఫిట్ సార్. అండ్ ఎనర్జీకి వచ్చేప్పటికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్. పవర్ గ్రిడ్ మనకి అంటే చాలా గత 6 monthsగా మనకి మార్కెట్లో ఏదైతే డిసెంబర్ దగ్గర నుంచి కూడా మనకి 200 రూపీస్ బ్రేక్అవుట్ వచ్చిన పవర్ గ్రిడ్ మనం బై అండ్ హోల్డ్ ఒక 6 to 1 year 6 months నుంచి 1 yearగా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ 335 రూపీస్ ఉంది. ఆల్మోస్ట్ మార్కెట్లో అయితే స్టాక్ అయితే డబుల్ అయినటువంటి క్రమం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మార్కెట్లో అయితే ఎనర్జీ సెక్టార్లో అది పవర్ గ్రిడ్ కానీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, ఎనర్జీ సెక్టర్స్ కానీ ఇంకా మంచి లైఫ్ ఉంది కాబట్టి మార్కెట్లో ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ పవర్ గ్రిడ్. రైట్. అలాగే మ్యాక్స్ హెల్త్ అండి, ఇన్సూరెన్స్కి వచ్చేప్పటికి మ్యాక్స్ హెల్త్ అన్నది కూడా మనకి ఏదైతే మార్కెట్లో టేక్ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుందో లాస్ట్ ఏదైతే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు కూడా కన్సాలిడేషన్ ఉండిపోయింది. 900-900 రూపాయల దగ్గర నుంచి 740 రూపాయలు 900 మధ్యలోనే కన్సాలిడేషన్ అయితే ఉండిపోయింది. ఇప్పుడు 900 ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మరి మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి, మంచి టేక్ఆఫ్ తీసుకోవడానికి మళ్ళీ ఏదైతే మనం డిసెంబర్ ముందు మనం ఏదైతే
550 ఆర్ 600 దగ్గర మనం ఏదైతే రికమెండ్ చేస్తామో అలాంటి మళ్ళీ 900 నుంచి 950 మధ్యలో అటువంటి రికమెండేషన్ వస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ డౌన్ ద లైన్ దీంట్లో కానీ హోల్డ్ చేసుకోగలిగితే అద్భుతమైన ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. రైట్. తర్వాత మీరు ఇందాక చెప్పిన వాటికి సంబంధించి ఆ 4 సెక్టర్స్లో రైల్వేస్, స్పేస్, డిఫెన్స్ అండ్ ఇన్ఫ్రా వచ్చేప్పటికి ఆర్వీఎన్ఎల్ గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారండి. ఎందుకంటే ఇది దాదాపు ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ యూ బీన్ అడ్వకేటింగ్ దిస్. ఎస్ సార్. ఆర్వీఎన్ఎల్ మనం మొన్న ఏదైతే మనకి మొన్న 300 దగ్గర ఒక మూమెంట్ ఏదైతే వచ్చిందో అప్పుడు రికమెండ్ చేసాము. అది 400 వరకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ 330, 340 వరకు కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగినప్పుడు అందరూ కూడా కంగారు పడ్డారు. కానీ ఇది మార్కెట్లో వచ్చే ఒడిదుడుకుల్ని మామూలుగా మార్కెట్లో వచ్చే ట్రెండ్స్ ప్రకారం అది కూడా మార్కెట్కి అనుగుణంగానే మూవ్ అవుతుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ తగిలినప్పటికీ కూడా స్టాక్ లో పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి మనం ఏదైతే 290, 300 దగ్గర చెప్పామో దాన్ని అలా హోల్డ్ చేయమని చెప్తున్నాం. ఈరోజు 400 ప్లస్ ఉంది మార్కెట్. ఆర్వీఎన్ఎల్ కానీ, ఐఆర్ఎఫ్సి కానీ, అదేవిధంగా ఇండియన్ రైల్వేస్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ మన ఇరికాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మార్కెట్లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా హోల్డ్ చేయొచ్చు. ఇంట్లో ఎలాంటి స్టాక్స్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అలాగని ఏదో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉండమని చెప్పట్లేదు. మనం కపుల్ ఆఫ్ అయితే అట్లీస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ మార్కెట్ హోల్డ్ చేస్తే మంచి లాభాలు తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంకా డిఫెన్స్కి వచ్చేప్పటికీ మీరు మొదల నుంచి చెప్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్గా డిఫెన్స్లో ఉన్న ఐజ్వాక్ ఒకటి, దానికి మెజ్డాక్ అన్నది మనం ఆ రోజున రికమెండ్ చేస్తున్నాం, ఈ రోజు కూడా రికమెండ్ చేస్తాం. మనం ఏదైతే లాస్ట్ మనకి జూన్ బిగినింగ్ లో ఉన్నప్పుడుగా 2500 దగ్గర మనకు మంచి బ్రేక్అవుట్ వచ్చింది సార్. అక్కడ నుంచి జస్ట్ ఇంకా 1 మంత్ 1.5 మంత్ ఈ రోజున 2500 దగ్గర నుంచి 4400, 4600 నడుస్తుంటారు. స్టిల్ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. దీనికి ఇంకా మంచి లైఫ్ ఉంది. ఇక ప్రైస్ బాగా పెద్దదవుతుంది సార్. ఇది ఇంత ప్రైస్ లో మనం కొంటే మళ్ళీ ఏమవుతుందన్న భయం గట్ట ఉంటే మాత్రం బీడీఎల్ లాంటిది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇది కూడా సేమ్ అదే రేంజ్ లో మనం 1000 రూపాయల దగ్గర మనం రికమెండ్ చేస్తాం. ఈ రోజు 1600 నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో దీంట్లో డబుల్ అవడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కూడా డిఫెన్స్ దానికి సంబంధించినటువంటి వెసల్స్ తయారు చేసే కంపెనీస్ లో భాగంగా చెప్పుకోవచ్చు. అలాంటి స్టాక్ లో కూడా అంటే ఉన్న స్టాక్స్ లో మనకి అదైతే 2200 రూపాయలు నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో ఏదైతే మనకి లాస్ట్ ఏప్రిల్ లో మనం అక్కడ 950 ఆర్ 900 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తే ఈ రోజు 2250 రూపీస్ నడుస్తుంది. విత్ ఇన్ ఒక 2-3 మంత్స్ లో ఏప్రిల్, మే, జూన్ 2 నెలల మధ్యలో ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. కాస్త వైజ్ గా సెక్టార్ వైజ్ దాంట్లో ఉన్నటువంటి లీడర్స్ దాని యొక్క క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్స్ అవన్నీ ఏ విధంగా చూసుకున్నా మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. రైట్. ఇవి ఇట్లా ఉండగా ఇంకా ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయండి. డాక్టర్ రెడ్డీస్ ఓఎన్జీసీ ఈ రెండింటి గురించి కూడా అడుగుతున్నారండి. ఇప్పుడే చెప్పుకున్నా మనం నిఫ్టీ 50లోనే లీడ్ పాయింట్ లో ఉన్నటువంటి 2 ఫార్మా స్టాక్స్ అయితే డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబొరేటరీస్. ఈ 2 కూడా ఎవరి గ్రీన్ మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. ఈ రోజు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. ఎనర్జీ సెక్టర్ సంబంధించింది అయితే ఎన్టీపీసీని మనం రికమెండ్ చేస్తున్నాము. అవి కూడా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ స్టాక్స్ లో కూడా ఏదైతే ఎన్టీపీసీ అండ్ ఓఎన్జీసీ ఈ 2 స్టాక్స్ లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకోవడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. రైట్. అలాగే ఫార్మా సెక్టర్కి వచ్చేప్పటికి ఇందాక మీరు చెప్పారు ఇప్కా ల్యాబ్స్, దివీస్ వాటి గురించి కూడా మీరు మెన్షన్ చేశారు. ఇప్కా ల్యాబ్స్, దివీస్ ల్యాబొరేటరీస్, అదేవిధంగా జేబీ ఫార్మా ఇస్ ద లీడ్ అని చెప్పాము. అదే లీడ్ లో నడుస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా రికమెండ్ చేస్తే దానికి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా, దానికి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ ఎలా ఉంది, దాని యొక్క సేల్స్ ఎలా ఉంది, బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, రెవెన్యూ మోడల్ ఎలా ఉన్నది అన్నది మనం చూసుకుని నెట్ ప్రాఫిట్ ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూసుకున్న తర్వాత రికమెండ్ చేస్తాం. కాబట్టి ఆటోమేటిక్ గా ఆబ్వియస్ గా మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మీరు ఎంత బ్యాంకింగ్ సెక్టర్ గురించి అన్నారు. బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే బ్యాంకింగ్ లో గవర్నమెంట్ బ్యాంక్స్ లో అది షెడ్యూల్ బ్యాంక్స్ లో ఏదైతే లీడర్ కింద ఉన్నదో అదే అటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ రోజు కూడా మంచి బ్రేక్అవుట్స్ లో ఉన్నది. మార్కెట్ లో ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రైట్. అలాగే సార్ సన్ ఫార్మా గురించి బజాజ్ ఫిన్సర్ ఈ 2 గురించి కూడా అడుగుతున్నారండి. సన్ ఫార్మా అండ్ బజాజ్ ఫిన్సర్. ఫస్ట్ సన్ ఫార్మా గురించి చూద్దాము. ఏదైతే మనకి సన్ ఫార్మా వచ్చేటప్పటికి మార్కెట్ లో కొంచెం ఎక్కువగా కొంచెం లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా ఏప్రిల్ నుంచి కూడా కొంచెం కన్సాలిడేషన్ లోనే ఉంది. పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. కానీ మార్కెట్ లో మాత్రం ఈ రోజు మాత్రం ఇదే ప్రైస్ లో 1530 నడుస్తుంది. 1530, 1550 మధ్యలో కానీ
మార్కెట్ కానీ క్లోజ్ అవుతే మళ్ళీ ఏదైతే మనం గత నవంబర్లో ఒక 6 నెలల క్రితం మనం ఏదైతే ఒక టేక్ ఆఫ్ అవుతుంది మార్కెట్లో ఇది 1200 దగ్గర నుంచి అని చెప్తే ఇప్పుడు 1600 వరకు వచ్చిందో అలా మళ్ళీ ఒక 400 పాయింట్లు అంటే ఇక్కడ 1550 దగ్గర నుంచి ఒక 400 నుంచి 500 పాయింట్స్ వెళ్ళడానికి మళ్ళీ 2000 పాయింట్స్ వరకు కూడా వెళ్ళడానికి ఒక అవకాశం 3-4 months లో మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది సార్. రైట్. అలాగే బజాజ్ బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ కూడా లాస్ట్ కొద్ది రోజులుగా ఏదైతే ఆర్బీఐ నిబంధించినటువంటి కొన్ని ఆంక్షలు ప్లస్ ఏమో ఏదైతే మార్కెట్ లో ఫియర్ ఉన్నదో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఆపరేషన్ విషయాల్లో ఏదైనా ఆర్బీఐ ఏదైనా కొరడా జూలించే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ లో 8,000 నుంచి సుమారుగా 6,000 వరకు కూడా మార్కెట్ లో కరెక్షన్ జరిగి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇక్కడ ఏదైతే మనకి 7,000 బిలో మార్కెట్ రానంత వరకు కూడా బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ రానంత వరకు కూడా మార్కెట్ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎనీ డిప్ యూ కెన్ బై. ఓకే. అలాగే సార్ హిందుస్థాన్ యూనిలీవర్ అండ్ నెస్లే ఇండియా బహుశా ఎఫ్ఎంసీజీ కేటగిరీ కిందకు వచ్చాయి. ఎఫ్ఎంసీజీ దాంట్లో ఏదైతే హిందుస్థాన్ యూనిలీవర్ ఏదైతే ఉందో గత కొద్ది రోజులుగా మార్కెట్ లో కన్సాలిడేషన్ లో ఉండి ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. దిస్ ద రైట్ టైం. 2,400 రేంజ్ లో 2,500 రేంజ్ లో ఈ మధ్యలో మీరు తీసుకోవచ్చు. వెరీ స్మాల్ స్టాప్ లాస్, ఒక ₹50 స్టాప్ లాస్ తో మనం మెయింటైన్ చేసినా సరే మళ్ళీ ఇది రీసెంట్ హై ఏదైతే 2,700 ఉందో 2,700 అండ్ 3,200 వరకు వెళ్ళడానికి బిగ్ స్కోప్ అయితే కనిపిస్తుంది సార్ హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ లో. ఓకే. అలాగే నెస్లే ఇండియా. నెస్లే ఇండియా కూడా మార్కెట్ లో ఈ రోజు లీడ్ లో ఉన్నది. ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్న దాని తర్వాత ఇదే లీడ్ లో ఉంది కాబట్టి మార్కెట్ లో నెస్లే ఇండియా కూడా మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉన్నది కాబట్టి కొద్ది రోజులు ఆగి మార్కెట్ లో ఏదైనా మంచి మూవ్మెంట్ వస్తే ఆ టేక్ ఆఫ్ అయ్యే టైంలో తీసుకోవడానికి అవకాశం అయితే జరుగుతుంది. అలాగే ఇక దీనికి వచ్చేప్పటికి ఎఫ్ఎంసీజీలోనే బ్రిటానియా గురించి అడుగుతున్నారండి. అండ్ అలాగే మిగిలిన ఆటోమొబైల్కి వచ్చేప్పటికి హీరో మోటార్ కార్పొరేషన్. హీరో మోటార్ అనేది యాక్చువల్గా ఏంటంటే గత కొద్ది రోజులుగా మార్కెట్లో ఒక మంచి టేక్ ఆఫ్ తీసుకుని ఏదైతే మే బిగినింగ్ దగ్గర నుంచి కూడా ₹4,600 మంచి బ్రేక్అవుట్ తీసుకుని ఈ రోజున ₹5,500 నడుస్తుంటారు. ఇక్కడ చిన్న కరెక్షన్ జరిగినప్పటికి కూడా 5,900 చిన్న కరెక్షన్ జరిగినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి 5,500 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని సుమారుగా ఇక్కడ నుంచి 1,500 పాయింట్ వరకు కూడా మార్కెట్ లో మీరు ఒక 1 year కానీ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆటోమొబైల్ దాంట్లో హీరో మోటార్స్ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్ ఎప్పుడైతే మనకి దీంట్లో వచ్చిందో ట్రమండస్ గా మార్కెట్ లో మూవ్మెంట్ అయితే వచ్చి లాస్ట్ మే దగ్గర నుంచి కూడా మంచి సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అదేవిధంగా నెట్ ప్రాఫిట్ విషయంలో కానీ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ విషయంలో కానీ మార్కెట్లో అయితే ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తుంది కాబట్టి ఆటోమొబైల్ రంగంలో 2-wheelers లో టీవీఎస్ మోటార్స్ అండ్ హీరో మోటార్స్ ఈ రెండు కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి వాటిలో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మన యొక్క ఫైనాన్షియల్ గోల్స్ తొందరగా రీచ్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే బహుశా ఆతిథ్య రంగంకి వచ్చేప్పటికి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఐటీసీ అండ్ ఇంకా ఫార్మాలో మళ్ళీ సిప్లా, బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి ఈ 3 అడుగుతున్నారండి. బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి కన్నా ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు ఆర్ గవర్నమెంట్ బ్యాంక్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటువైపు మనం ఎక్కువగా మొగ్గు చూపినట్టయితే బాగుంటుంది. ఎందుకంటే గత 1 year కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి కూడా చాలా స్తబ్దంగా అక్కడే ఉండి మన దాంట్లో ఏమి చేయలేని విధంగా మార్కెట్లో అవుతుంది. ఏదైతే రీసెంట్ గా ఏదైతే ₹1,550 అయితే మూవ్మెంట్ అయితే వచ్చింది 1,700 వరకు మళ్ళీ ఇక్కడ కన్సల్టేషన్ అయ్యి మళ్ళీ అదేవిధంగా లాస్ట్ ఏదైతే 2024 జనవరిలో ఏదైతే మళ్ళీ వెళ్ళిందో ఆ జనవరిలో వెళ్ళినటువంటి హైకి వెళ్ళింది. అక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యి ముందుకు వెళ్తా లేకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేస్తా అన్నది మనం ఇంకా ఆలోచించాలి. కాబట్టి ప్రైవేట్ బ్యాంక్ లో బాగా ప్రోగ్రెసివ్ ఉన్నటువంటి ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఈ రెండాట్లో ఏది తీసుకున్నప్పుడు కూడా మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ ఆల్రెడీ హోల్డ్ చేస్తూ ఉంటే కనుక ఆల్రెడీ ఉండుంటే కనుక హోల్డ్ చేస్తుంటే ఇబ్బంది లేదు సార్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు హోల్డ్ చేయండి. ఇక్కడ ఏదైనా 1,750 దగ్గర 1,720, 1,730 మధ్యలో ఏదైనా మంచి బ్రేక్అవుట్ వస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే అది స్టేజ్ వస్తున్నాయి కదా 2-3 సంవత్సరాల నుంచి కూడా అక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ కూడా టేక్ ఆఫ్ అయిన దాఖలాలు కనిపించట్లేదు. ఒకవేళ ఏదైనా లాస్ట్ 2 years లో జరిగినటువంటి హై ఏదైనా కానీ మార్కెట్ లో ఏదైనా వస్తే అలాంటప్పుడు మార్కెట్ లో మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలన్నది మనం ఆలోచించవచ్చు. అలాగే ఇంకా ఐటీ సెక్టర్కి వచ్చేప్పటికి టీసీఎస్ ఒకటి అడుగుతున్నారు సార్. టీసీఎస్ ఎవర్ గ్రీన్ కంపెనీ, ఇందులో ఇబ్బంది ఏమి లేదు. మార్కెట్లో కరెక్షన్ అయితే జరిగింది 4,200 దగ్గర నుంచి 3,600 వరకు అయితే కరెక్షన్ అయితే జరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి మార్కెట్లో ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ ఐషర్ మోటార్స్ గురించి. ఐషర్ మోటార్స్ లో మార్కెట్ అయితే బ్రహ్మాండంగా 4,000 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు అయితే ఏమి ఆగలేదు సార్. చిన్న కరెక్షన్ రావడం అనేది కామన్ థింగే. ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే హోల్డ్ చేయండి, ఇంకానో కనీసం అట్లీస్ట్ 3 months నుంచి 6 months. లేకపోతే ఫ్రెష్ గా తీసుకోవాలనుకున్నా సరే డోంట్ బాదర్ అబౌట్ ఈ ప్రైస్ లో కూడా మనకి తీసుకోవచ్చు, హ్యాపీగా యావరేజ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకుని మార్కెట్ అయితే మాత్రం ఐషర్ మోటార్స్ ఆటోమొబైల్ రంగంలో మంచి గుర్తింపు అవుతుంది. మంచి ప్రాఫిట్స్ అయితే అద్భుతంగా అయితే ప్రాఫిట్స్ అయితే లాస్ట్ 2 years నుంచి 3 years నుంచి కూడా మనం ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది సార్. రైట్ సార్. ఇంకొక
రెండు అల్ట్రాటెక్ సిమెంట్ ఒకటిను అదాని పోర్ట్స్ అండి. అల్ట్రాటెక్ సిమెంట్ లో ఒక బ్రేక్అవుట్ నిన్నటి రోజునే మంచి బ్రేక్అవుట్ ఏదైతే 11,270 దగ్గర 250 దగ్గర మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఇంకా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అయితే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు 11,700 నడుస్తుంది. నిన్న బ్రేక్అవుట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకున్నట్లయితే 11,300 రేంజ్ నుంచి 11,800 వరకు 500 పాయింట్స్ అయితే ఆల్రెడీ మార్కెట్ అయితే ఒక జంప్ అయితే కనిపిస్తుంది. ప్లస్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇండస్ట్రీలో తిరుగులేదు. ఇది మార్కెట్ లో ఎప్పుడైనా కన్సాలిడేషన్ అయినా మార్కెట్ లో కరెక్షన్ జరిగినా ఇమీడియట్ గా యూ క్యాన్ బై అండ్ హోల్డ్, మంచి ప్రాఫిట్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అదాని పోర్ట్స్ అండి. యా, ఏదైతే అదాని గ్రూప్ లో ఉన్న దాంట్లో ఇండివిజువల్ గా ఉన్న గ్రూప్ కంపెనీస్ ఉన్న ఒక 4-5 కంపెనీస్ కింద మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే అదాని విల్మారు, తర్వాత అదాని పోర్ట్ చెప్పుకోవచ్చు మనం. అదాని పోర్ట్స్ కూడా దానికంటే ఇండివిజువల్ గా దానికి సంబంధించినటువంటి బిజినెస్ ఉంది. దానికి సంబంధించినటువంటి బిజినెస్ మోడల్ కూడా అద్భుతంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం ఇబ్బంది లేదు. అదాని గ్రూప్స్ అన్ని స్టాక్స్ ని ఒకే చోట మనం చెప్పలేం, కానీ అదాని పోర్ట్ కానీ అదాని విల్మార్ కానీ ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్. అలాగే M&M అండ్ గ్రాసిమ్ అండి. యా, M&M ఏదైతే ఆటోమొబైల్ దానికి సంబంధించినటువంటి స్టాక్ ఇది M&M. దానికి సంబంధించిన దాంట్లో మనకు ప్రోగ్రెసివ్ గానే మార్కెట్ లో ముందుకెళ్తుంది. గత 1750 దగ్గర నుంచి మనకి ఏదైతే మార్చిలో ఒక బ్రేక్అవుట్ వచ్చిందో, ఏప్రిల్, మే, జూన్ 3 మంత్స్ వచ్చేటప్పటికి మళ్ళీ ఏదైతే 1,700 రూపాయల స్టాక్ 2,800 రూపాయలు మంచి ప్రాఫిట్స్ వచ్చి జరిగింది. అలాగే గ్రాసిమ్ సార్. గ్రాసిమ్ వచ్చేటప్పటికి రీసెంట్ గానే మంచి బ్రేక్అవుట్ వచ్చింది. నిన్న కూడా మంచి బ్రేక్అవుట్ వచ్చింది. ఏదైతే 2,500 దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి మార్కెట్ లో లాస్ట్ 3 days నుంచి ఒక ర్యాలీ అయితే నడుస్తుంది. ఈ రోజు కూడా 2,600 బిలో కానీ మీరు 2,600 రేంజ్ లో కానీ బై చేస్తే మాత్రం 2,600 బిలో కానీ స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయగలిగితే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ సార్. అయితే ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ ఇలా ఉండగా ఈరోజు టాక్ ఆఫ్ ది స్టాక్ అయితే మీరు మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సజెస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తినాయుడు గారు. చూసాం కదా మూర్తినాయుడు గారి సెషన్